బాపట్ల జిల్లా స్థానిక ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వం విధించిన చెత్త పన్నును కూటమి ప్రభుత్వం తొలగించినట్లు, రాష్ట్రానికి 84 లక్షల టన్నుల చెత్త తొలగింపు, 1325 కోట్లు పెట్టుబడులు రావడం వంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రైతుల ధాన్యం చెల్లింపు, నీటి సరఫరా, మెడికల్ కళాశాలలు, పంచాయతీ రంగ అభివృద్ధి, సోలార్ రూఫ్, నాలా చట్టరద్దు, గంజాయి నియంత్రణ వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 2025లో ప్రభుత్వం ఏం సాధించాం, తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచాక బాపట్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రభుత్వం ఎలా నడిచింది, ప్రజల వద్దకు పాలన కానివ్వండి, ప్రజాప్రభుత్వం కానివ్వండి, ఇవన్నీ ఎలా ముందుకు తీసుకెళ్ళగలిగాం అనేది విలేకరులతో ముచ్చటించడానికి ఈ కార్యక్రమం పెట్టాం. జూనియర్ నాయకులకు కూడా గౌరవ వేతనం, నాయకులకి ఇబ్బంది పడుతున్నారని గౌరవ వేతనం, అన్నిటి మించి 16,000 పైసలకి మెగా డిఎస్సిలో ఉద్యోగాలు, కానిస్టేబుల్ 5,757 పోస్టులు ఎప్పుడైతే ఖాళీగా ఉన్నాయో అవి ఇప్పుడు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేశాం. కొత్తగా బాపట్ల జిల్లాకు కూడా 150 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ అవుతున్నాయి బాపట్ల జిల్లాలో. అలాగే చెత్త మీద పన్ను తీసేసాం. చెత్త టన్నులు పెరిగిపోయిన టన్నులను కూడా ఈ బిర్లా సంస్థలు వాటి ద్వారా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 84 లక్షల టన్నులు